కానీ షూటింగ్ మొదలైంది. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ని ఫిక్స్ చేసాం. మనం నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. ఏదైనా మ్యూజిక్ ట్రాక్ ఉంటే దాన్ని తీసుకురా, నా మెయిల్ ఐడికి పంపాం. ఓకే, కలుద్దాం. ఓకే సార్. ఓకే. పాటలు బాగున్నాయి. నా కొత్త సినిమా వర్క్ జరుగుతోంది, అంచేత ఇందులో కుదరదు. కానీ నెక్స్ట్ పిక్చర్ తప్పకుండా పిలుస్తాను. ఏదో ఒకటి చేద్దాం. ఓకే, కీప్ ఇన్ టచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. శర్మ గారు వస్తామని చెప్పారు. ఆయన ప్లాన్స్ అన్ని నిమిషానికి ఓలా ఉంటాయా? ఏం చెప్పలేమయ్యా. ఒక్కసారి వింటే చాలు సార్, ఆయనే ఇష్టపడతారు. నేను కొత్తగా ఒక సాంగ్ ని కంపోజ్ చేశాను. ఈ సీన్ సార్. ప్రొడ్యూసర్ లేని సినిమాకి మ్యూజిక్ ఎందుకు? ప్రొడ్యూసర్ని తీసుకురా, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు బయలుదేరవయ్యా. బయలుదేరు. కొంచెం ఉండు. ఏమిటి చెప్పు. వస్తున్నాను. ప్లీజ్ సార్. ఏంట్రా నువ్వు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు? మర్చిపోయాను రా. ఇప్పుడేంటి? మిస్డ్ కాల్స్కి పెద్ద లిస్టే ఉందిరా, ఇదిగో. 22 మిస్డ్ కాల్సా? అన్నోన్ నెంబర్స్. హలో హర్ష, వీళ్ళు నన్ను ఇంట్లో బంధించారు. నువ్వు వెంటనే రా. ఇంటి అడ్రస్ నీకు SMS చేస్తాను. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం ఆగరా, మనందరం కలిసి అక్కడికి వెళ్దాం. అందరమునా? ఎవర్రా? ఒకరున్నారు. నేను ఆ రోజే అనుకున్నాను ఇందులో ఏదో గోల్మాలుందని, కానీ అది మీకు అర్థం కాలేదు. అటువంటి వాళ్ళందరికీ ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మిగిలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు. అయినా అతను అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వు పాత రావుగోపాలరావు సినిమాలను చూడలేదా? నా బంగారు నిమి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వాడు అసలే టెన్షన్లో ఉంటే అనవసరంగా ఏదో ఒకటి గొనుగుతూ నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేనప్పుడే చెప్పాను కదా, ఇద్దరం వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈరోజు ఏమైంది? అసలు మీకేమీ అర్థం కాదు. ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది. ఒరే, నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు మరో కొత్త సీన్ చేయకు. ఒకవేళ వాళ్లే ఏదైనా ప్లాన్ చేసుంటే నువ్వు పని చేయి. ఇప్పుడు మనందరం బయట వెయిట్ చేస్తూ ఉన్నామని తన్ని ఎవరికీ తెలియకుండా బయటికి రమ్మని చెప్పు. మాయా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వొకటి చెయ్యి. అక్కడ మేము కారుతో రెడీగా ఉంటాం. నువ్వెవరికి తెలియకుండా ఇంట్లోంచి వచ్చేయి. అలా రావడం నా వల్ల కాదు. అలా రావాలంటే వాళ్ళతో చెప్పే నేను బయటికి వచ్చేస్తాను. ఓరి దేవుడా, వెళ్ళక తప్పదా? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ఏంటంటీ? ఆంటీ, నేను రాయిని. ఆంటీ ఆంటీ అందరినీ కొంచెం పిలవండి ఆంటీ. రే, భయపడకరా, నేనున్నానుగా.
ఆంటీ అందరికీ టీ తీసుకురండి. అంకుల్ మీకు టీయేగా? కాదు బాబు, కాఫీ. ఒక కాఫీ. ఏంటి అంకుల్, మనం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, అలాంటప్పుడు మా ఆయన ఇంట్లోనే బంధించచ్చా? నిన్నెవరైనా బాధ పెట్టారా? అది నా కూతురు. దాన్ని తిడతాను, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరు? దాన్ని ప్రేమతో చూసుకుని పెంచి చదివించి ఇంతదాన్ని చేశాను. అయినా తను నాతో ఏముందో తెలుసా నీకు? కిరోసిన్ ఎక్కడా? ఏమండి, వద్దండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏమండి, ఏయ్, అయ్యయ్యో, తమ్ముడు, తమ్ముడు. ఏమండి, వద్దండి. నువ్వేం నేను మాట్లాడు? చెప్పినట్టు వింటేనే నీ చెప్పండి. ఎదురుస్తుందా? అలా ముద్దులా నుంచుంటావేంటి? ఇక్కడ చెప్పు. ఈ బతుకెందుకు? అయ్యో, ఏమండి, మాట్లాడు. అగ్గిపెట్టి ఎక్కడుంది? అగ్గిపెట్టి ఎక్కడా? నేను జీవించబోయేది అతనితో, మీతో కాదు. ఏదో సినిమాలో చూసి ఏమిటండి ఈ వేషాలు? మరి చిన్నపిల్లళ్ళ. అయ్యయ్యో, చాలా గొప్ప విలనే. కూర్చోండి. ఇప్పుడు టైం 5:30 అయింది. నేనిప్పుడు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ మీరు పల్లెటూళ్ళలో ఉన్నారు. ఉదయాన్నే పోలీసులు వచ్చి తండ్రి కూతుళ్ళని తీసుకువెళ్తారు. మాయ నాతో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకో 2 కూతుళ్ళున్నారు. వాళ్ళ జీవితం గురించి నేను చెప్పనక్కలేదనుకుంటాను. వెళదాం. హే, నీకు కొంచెం కూడా దిగుల్లేదా? నాకు దిగులుగా ఎందుకుంటుంది? నేనొస్తున్నది నీతోనే కదా. బ్యాగ్ లైవ్ త్వరగా వెళ్ళిపోదాం. మీ నాన్న మనసు మళ్ళీ మారొచ్చు. హౌ రొమాంటిక్. నువ్వు కూడా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చేయరా. ఇప్పుడేమైంది? నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వచ్చి తీసుకొస్తాను. అదేం వద్దులే, నిన్ను చూడగానే మా వాళ్ళు ఒప్పేసుకుంటారు. అప్పుడేం చేయగలం?